వేణుగోపాల్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మీకు తోచింది మీరు చేయండి అన్నారు. ఇప్పుడు అబ్జెక్షనబుల్గా ఉంది ఎవరైనా మాట్లాడితే మీకు తోచింది మీరు చేయండి అంటంలో అర్థం ఏంటి? వైసీపీ పార్టీ దానికి ఏం చెప్తుంది? లక్ష్మీనాథ్ గారు వినపడుతుంది? వినపడుతుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్ని ఏ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ, ఈ బీజేపీ, జనసేన కూటమి ఏ విధంగా అరాచకాలతో, అన్యాయంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకూడదని, మళ్ళీ ప్రభుత్వం రాకూడదని చెప్పేసి అడ్డుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూస్తున్నారు. సార్, గత ఎన్నికలకు ముందేంలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఎదుర్కోలేక ఈరోజు కూటమిగా ఏర్పడ్డారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, బీజేపీ అయితేనేమి వాళ్ళే చెప్పుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఎమ్మెల్యే స్థాయి కూడా లేదు, నాకు వచ్చి సీఎం సేఫ్ నడుస్తారు, నాకు వచ్చి విజిల్ వేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని చెప్పి ఆయన ఓటమి అక్కడ ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ 0.85% ఓటున్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఉంటే ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓట్లు చీలిపిస్తే మనకి డిపాజిట్లు కూడా కావాలి. ఈ రోజు ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. కూటమిగా ఏర్పడి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వీరి ఎన్నికల్లో అనేక కార్యక్రమాలు చేశారు. ఏదైతే అధికారులు 39 మంది అధికారుల్ని ఏదైతే ఎన్నికలకు 10 రోజుల ముందు వేయడం జరిగింది, మార్చడం జరిగింది. ఆ ఎన్నికలు 10 రోజుల ముందు మార్చడం వల్ల ఆ ప్రాంతం గురించి కానీ, అక్కడ వాతావరణం గురించి కానీ ఆ మార్చిన అధికారులకి అవగాహన ఉంటుందా? అవగాహన లేని వ్యక్తులను వేసేసి ఎక్కడ ఏ విధంగా నాన్ ప్రాబ్లం తీసుకురావడం చూసాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 0.85% ఉంటే 10 సీట్లు, అదే విధంగా 4% ఉంటే జనసేనకి 21 సీట్లు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎదుర్కోలేదని వాళ్ళు కూడా తోడు తెచ్చుకొని ఏదో ఒక విధంగా ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నంతో 39 మంది అధికారులు మార్చి 33 కేసులు పెట్టించడం జరిగింది. 1370 మంది దగ్గర ఏదైతే ముద్దాయిలుగా పేర్కొనడం జరిగింది. 124 మంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. 41 కేసు కింద 94 మందిని నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ జరిగిన ఇంత దుర్మార్గ చర్య ఈ ఎన్నికల్లో జరిగిందంటే ఈ కూటమి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రభుత్వం రాకుండా ఎదుర్కోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాం. ఈ రోజు ఒక సీసీ కెమెరా ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి మాత్రం ఈవీఎం పగలగొట్టిన సీసీ కెమెరా మాత్రము ఏ విధంగా ఒక విధంగా రావడం, దానిపైన ఎన్నికల అధికారులు నోటీస్ చేసి ఆయనకి ఏదైతే అరెస్ట్ చేయాలని చెప్పేసి కేసు వేయడము, మళ్ళీ ఆయన బెయిల్ పేరు రావడము చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా బయట 2 అటెంప్ట్ మెటర్ కేసులు పెట్టించి కూడా దాన్ని కూడా పెట్టి దానికి కూడా కోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చి 6వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేమేం చెప్తున్నామంటే ఈ రోజు 7 సంస్థాత్మక 20 కోట్ల కింద రామకృష్ణారెడ్డి ఇచ్చాడు. 20 కోట్ల ఏదైతే టీడీపీ రిజిస్టర్ చేయబోతుంది, పోలీస్ భద్రత పెంచండి అంటే అక్కడ పోలీస్ అధికారులు కానీ, ఎన్నికల అధికారులు కానీ పట్టించుకోకుండా గాజులకు వదిలేసి పోలీసులు ఇబ్బంది పెట్టకుండా ఆ డ్రిగ్గింగ్ జరిగితే అక్కడ ఏజెంట్ డ్రిగ్గింగ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల్ని, నాయకుల్ని, ఏజెంట్లు బయట జరిపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక సంబంధించిన వ్యక్తులు ఓట్లు అంటే వాళ్ళని పుట్టి బయట ధర్మేసి అరాచకాలు చేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన చర్యలు మాత్రం సీసీ కెమెరాలు రిలీజ్ చేసి యాక్షన్ తీసుకున్నారు. మిగతా అలాంటివి 6-7 చోట్ల జరిగింది. ఈసీఐ నోటిఫై చేసింది. మరి ఆ సీసీ కెమెరాలు ఎందుకు రిలీజ్ చేయలేదు అని చెప్పి మేము అడుగుతుంటే దానికి సమాధానం చెప్పలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎన్నికల అధికారులు కూటమికి తొత్తుగా పనిచేస్తున్నారు, వారికి బానిసలుగా పనిచేస్తున్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగనీయకుండా ఈ రోజు ఏ విధంగా బానిసలుగా ఈ రోజు కూటమికి పనిచేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అదేవిధంగా ఇంకొకటి పోస్టల్ బ్యాలెట్ గురించి కేంద్రం మొత్తం కేంద్ర ఎన్నికల అధికారి జూలై 19వ తేదీ లాస్ట్ ఇయర్ 19వ తేదీ పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా మనం పాస్ చేయాలని చెప్పి పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చి ఏదైతే గెజెటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటుందో దాన్ని నోటిఫై చేసి దాన్ని ఎన్నిక చేయండి అంటే ఈ రోజు ఏం చేస్తున్నాడు? గెజెట్ ఆఫీస్ లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేయండి అంటే ఇది ఎంత దుర్మార్గ చర్య. మన రాష్ట్రంలో మాత్రం ఎందుకు ఎగ్జామ్షన్, మీద అన్ని రాష్ట్రాలకు లేని ఎగ్జామ్స్ మనకి ఎందుకు అంటే దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరికి, పవన్ కళ్యాణ్కి బానిసగా ఈరోజు ఎన్నికల పనిచేస్తుందని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మేము కూడా ఆరోపిస్తున్నాం.
ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా చేసి కూటమి ఏ విధంగా పోలీస్ సిబ్బందిని, అధికారిని, ఎన్నికల అధికారులని అడ్డం పెట్టుకుని ఖచ్చితంగా మేము కోర్టుతో అడ్డుకుంటాం. వేణుగోపాల్ గారు 2019 ఎలక్షన్ల ముందు కూడా అనేక మంది అధికారులు మార్చారు కదా, అప్పుడు అబ్జెక్షన్ మార్చారు. ఎన్ని రోజుల ముందు మార్చారు? నోటిఫికేషన్ నీకు ముందు మార్చారు. నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు 10 రోజుల ముందు మార్చారా? ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కయ్యారంటారు మీరు. లక్ష్మణాథ్ ఉండండి, లక్ష్మణాథ్ ఒక్క నిమిషం ఉండండి. ఈ రోజు ఎన్నికలు నోటిఫికేషన్ ఇస్తానంటేనే ఎన్నికల అధికారులు ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాయి వాటంతా మార్చుకుంటూ కరెక్ట్ చేసి వదిలేస్తారు. అలాంటి 10 రోజుల ముందు ఎన్నికల ఏదైతే మారిస్తే అధికారికి అక్కడ ఏం అవగాహన ఉంటుంది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేది ఏం తెలుస్తుంది? అక్కడ ఏం సంస్థాత్మకం, ఎవరి వల్ల ప్రాబ్లం వస్తుంది, ఏమని ఎలా తెలుస్తుంది? 10 రోజుల ముందు ఎలా తెలుస్తుంది? దీన్ని బట్టి ఏం చెప్తున్నాము? ఈ రోజు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వాళ్ళకి విశ్వాస కుక్కలుగా పనిచేస్తున్నారని చెప్తున్నాం. ఓకే 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 వేణుగోపాల్ గారు.